మూవింగ్ ఆన్, పశ్చిమాసియా యుద్ధం నెల రోజులు దాటిన తర్వాత ఏప్రిల్ 2 రాత్రి అమెరికా ప్రజలను ఉద్దేశించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించబోతున్నారు. అమెరికా కాలమాన ప్రకారం ఏప్రిల్ 2 రాత్రి 9 గంటలకు ట్రంప్ ప్రసంగం ఉంటుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లివిట్ ఎక్స్ లో పేర్కొన్నారు. దీంతో ట్రంప్ ఏం చెప్తారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 6:30కు ప్రకటన ఉంటుంది. యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి జాతిని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు ట్రంప్. ఇరాన్తో యుద్ధాన్ని ముగిస్తున్నట్లుగా ప్రకటిస్తారా? ఇదే ఆసక్తి రేకిస్తుంది. ఇప్పుడు ఈ సమయంలో బీజింగ్ కేంద్రంగా జరిగిన కీలక చర్చలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆ సమావేశంలో ప్రపంచ సూత్రాలను ప్రతిపాదించబోతున్నట్లుగా తెలుస్తుంది. చైనా, పాక్ ఉమ్మడిగా ఈ ప్రపంచ సూత్రాలను ప్రతిపాదిస్తున్నట్లుగా భావిస్తున్నారు అందరూ. వాస్తవానికి ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయని, అవి ఇరాన్ నేతలతో కాకుండా తమకు అత్యంత నమ్మకస్తులైన వారితో టాక్స్ నడుస్తున్నట్లుగా తెలిపారు. ఆ నమ్మకస్తులైన నాయకులు చైనా, పాక్ అధినేతలేనా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పాక్ మధ్యవర్తిత్వం అక్కర్లేదని ఇటీవలి ఇరాన్ స్పష్టం చేసింది. పాక్ ను హద్దుల్లో ఉండాలని చెప్పడం కూడా జరిగింది. మరి చైనా, పాక్ ఉమ్మడిగా చేసే పంచసూత్రాలకు ఇరాన్ స్పందన ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇంతకీ చైనా, పాక్ సూచించే పంచసూత్రాలు ఏంటి? ఈ దిశగా కొన్ని అంశాలు చర్చల్లో వస్తున్నాయి. వెంటనే యుద్ధాన్ని ముగించడం, చర్చలు జరపడం, హార్ముజ్ జలసంధి నుంచి నౌకల రవాణాకు అంగీకరించడం ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. బీజింగ్ లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత చర్చల్లోకి ఈ పంచసూత్రాలు వచ్చాయి. యుద్ధం ఆపి ఉభయ పక్షాలను చర్చలకు ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని అనుకుంటున్నారు. యుద్ధం తీవ్రతను తగ్గించేలా బీజింగ్ మీటింగ్ కీలక సూచనలు చేసినట్లుగా సమాచారం. ఇరాన్లోని ప్రజలు కీలక క్షేత్రాలు, పవర్ ప్లాంట్స్, వాటర్ ప్లాంట్స్, న్యూక్లియర్ ప్లాంట్స్ పై దాడులు చేయకూడదనే పంచసూత్రాల్లో మరో కీలక అంశంగా చెబుతున్నారు. శాంతి నెలకొల్పేలా ఐక్యరాజ్య సమితికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. కీలక షరతులకు ట్రంప్, ఇరాన్ పాలకులు అంగీకరిస్తారా అనేది మరో ప్రశ్న. పశ్చిమాసియా యుద్ధం మొదలై నెల రోజులు దాటిపోయింది. యుద్ధం నుంచి ఎలా బయటపడాలో తెలియక ట్రంప్ తికమక పడుతున్నారు. ఒప్పందానికి ముందు టార్గెట్ కిల్లింగ్స్ ఆపాలనేది ఇరాన్ ప్రధాన డిమాండ్. భవిష్యత్తులో మరోసారి దాడులు చేయబోమన్న గ్యారంటీకి పట్టుపడుతుంది ఇరాన్. యుద్ధం వల్ల కలిగిన నష్టానికి భారీ పరిహారం కోరుతుంది. హార్ముజ్ జలసంధిపై నియంత్రణకు చట్టబద్ధత కల్పించాలని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. యుద్ధం ముగించడానికి కొన్ని షరతులు పెడుతోంది అమెరికా. ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమాలు ఆపాలనేది మొదటి షరతుగా తెలుస్తోంది.